హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. పతివ్రత పరమాణం ఉడితే తెల్లారదాకా సల్లారలేదని ఒక సామెత అనమాట. ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లలో వార్తలు చూస్తే అట్లనే ఉంది. ఇక ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతున్నట్టు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అరాచకాలు రాజ్యం వెళ్తున్నట్టు రెండు పచ్చపత్రికలు కనుక చూస్తే, మొన్న సిద్ధం సభ తర్వాత ఆంధ్రజ్యోతి రిపోర్టర్ను ఒక అతన్ని కొట్టడం ఒకటైతే, నిన్న కర్నూలు జిల్లాలో కర్నూలు టౌన్లో కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరులు ఈనాడు కార్యాలయం మీద చేసిన దాడి పతాక శీర్షికలకు ఎక్కిందనమాట ఈ పచ్చపత్రికలలో. సరే, వాటి వెనకాల వ్యవహారాల గురించి మాట్లాడదాం. నిజంగానే ఆంధ్రప్రదేశ్లో పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందా? ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలిపేటలాగా తయారైందా? అసలు పైత్యం పెరిగిన ఈనాడు రాతలకు కర్నూలు స్టైల్లో, సీమ స్టైల్లో వాతలు ఎట్టా తేలుతున్నాయి అన్నది ఇప్పుడు మైరా మీడియా చెప్పబోతున్న డీటెయిల్డ్ స్టోరీ అనమాట. ఒకసారి అసలు ఈనాడు ఏం రాసింది, వీళ్ళు ఎందుకు దాడి చేశారన్నది చూద్దాం, డీటెయిల్గా చెప్పుకుందాం దీని గురించి. ఇగో ఇది టాప్ బ్యానర్ అన్నట్టు. పత్రికలపై పగబట్టిన వైకాపా, విలేకరులపై నిత్యం వేధింపులు, హత్యలకు వెనకాడని అధికార పార్టీ మూకలు, అక్రమాలను ప్రశ్నిస్తుంటే తట్టుకోలేకపోతున్న వైనం, దాడులకు ఉసుగొల్పేలా జగన్ వ్యాఖ్యలు, ఓటమి భయంతో అసహనం పెరిగిందని విశ్లేషకుల వ్యాఖ్యలు. ఇక్కడ విశ్లేషకులు అంటే ఎవరు? వైఎస్ షర్మిల, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, అచ్చెన్నాయుడు, పిచ్చెన్నాయుడు, వీళ్ళు కదా విశ్లేషకులు అంటే. జనం ఎవడన్నా వీటి మీద స్పందిస్తున్నారా? ఇదొకటి, ఇది పక్కన పెట్టండి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో నిన్న రాసుకున్నారు అన్నట్టు. దీనికేనా సిద్ధం? ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై వైసీపీ మూకల దాడి, సిద్ధం సభ వేదికగా దిగజారిన జగన్ రాజకీయం. ఫస్ట్ ఈయన్ని ఎట్లా కుక్కను కొట్టినట్టు కొట్టిరో ఒకసారి చూపిద్దాం, చూపించిన తర్వాత మాట్లాడదాం. ఇది అక్కడ యాక్చువల్గా జరిగిన సీను. దీని వెనకాల ఉన్న కుట్రకోణం ఏంటి అంటే, ఇంకొకటి వాళ్ళ మీద రాసే, ఇప్పుడు ఆంధ్రజ్యోతి రిపోర్టర్ మీద దాడి జరుగుతూనేమో ఈనాడులో కథనం వస్తుంది, ఈనాడు మీద జరుగుతూనేమో ఆంధ్రజ్యోతిలో కథనం వస్తుంది. ఇగో కర్నూలు ఈనాడు కార్యాలయంపై వైసీపీ దాడి, ఆఫీస్పై రాళ్ల వర్షం, పగిలిన అద్దాలు, తలుపులు బద్దలు కొట్టే యత్నం, రోడ్డుపై వేసి పత్రిక ప్రతులకు నిప్పు, కాటసాని అనుచరుల బీభత్సం, వ్యతిరేక వార్తలు రాస్తారా అంతు చూస్తామంటూ గంటన్నరకు పైగా భయానక వాతావరణం, ఫ్లెక్సీలపై ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణకు వ్యతిరేకంగా రాతలు, ఆగని అరాచకాలు, దాడులకు దారుణం, విపక్షాలు సంఘాల మండిపాటు. ఓకేనా? ఇవి ఇలా పచ్చరాతలు అనమాట. దీని వెనకాల జరిగిన కుట్రకోణం ఏంది అంటే, ఈ సిద్ధం సభ, ఫస్ట్ ఆంధ్రజ్యోతి గురించి మాట్లాడుకుందాం. ఈ సిద్ధం సభలో వాడెవడు, ఆ రిపోర్టర్ అనేవాడు పోయి టీడీపీ జెండా పట్టుకొని, అసలే 12 లక్షల మందికి పైగా ఈ సిద్ధం సభకు హాజరయ్యారని చెప్పి జాతీయ అంతర్జాతీయ మీడియా డ్రోన్లతో చిత్రీకరించే ప్రయత్నం చేసి, అసలు ఒక పొలిటికల్ ఈవెంట్ ఇంత భారీ రేంజ్లో నిర్వహించడం నా భూతో నా భవిష్యత్ అని చెప్పి చెప్తున్న తరుణంలో, ఇతను పోయి రిపోర్టర్ కాదు, టీడీపీ కార్యకర్త, టీడీపీ జెండా పట్టుకొని మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తుంటే చూసి తట్టుకోలేక తన్నిండ్రు. వాస్తవానికైతే అంతమంది జనం మధ్యలా తెలిసిన వ్యక్తే, ఇక వేరే కావాలి. వాస్తవానికంటే ఒక పత్రికా ధర్మాన్ని, పత్రికా విలువలను గత 10-15 ఏళ్ళుగా మీడియా ఫీల్డ్లో ఉన్న మాలాంటి వాళ్ళం ఏం చేస్తామంటే వీటిని ఖండించాలి. కానీ ఖండించడానికి కూడా మనసు రావట్లేదు. ఎందుకంటే ఈ పచ్చరాతల కారణంగా, అంటే ఈ గత 4 దశాబ్దాలుగా ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు తెలుగు ప్రజల మీద ఎట్లాంటి వార్తలను వండి వార్చిరో మాకు పిన్ టు పిన్ తెలుసు. కాబట్టి వీటిని ఖండించామన్నమాట. ఇంకా ఇంతకు మించి జరగాలని కోరుకుంటాం వాస్తవానికి. ఎందుకంటే ఈరోజు తెలుగు జాతిలో ఎవరైనా ఒక సామాన్య ప్రజలు ఈ దాడుల గురించి కానీ ఏమన్నా డిస్కషన్ చేస్తున్నారా? ఇలా అంటే పచ్చ బ్యాచ్లో, పచ్చ సోషల్ మీడియా వింగ్లలో తప్పిస్తే ఎక్కడన్నా డిస్కషన్ ఉందా? ఉండదు. ఎందుకు ఉండదంటే, దశాబ్దాలుగా కొన్ని తరాలను మభ్యపెడుతూ తప్పుడు కథనాలు రాస్తూ వచ్చిన ఈ చెంచాలే రామోజీరావు, రాధాకృష్ణ. ఎంతసేపు చంద్రబాబు ప్రయోజనాలు, టీడీపీ ప్రయోజనాలు తప్ప తెలుగు జాతి ప్రయోజనాలను ఏ రోజు కూడా వీళ్ళు పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి తన్నినరా, నిజంగానే తన్నినరా, ఇంకొక నలుగురిని తంతారా అని చెప్పి అడిగే కాడికి వచ్చిందనమాట. ఒకసారి ఈనాడు కార్యాలయం మీద ఎందుకు దాడులు చేసిరనేది ఒక మహిళ మాట్లాడుతుంది, ఒకసారి వినండి. ఇప్పుడు
ఏం చెప్తారు దీనికి సమాధానం? అంటే పొద్దున లేస్తే తప్పుడు కథలు తప్పుడు కథనాలతోన ఇక బురద చల్లడమే కార్యక్రమం అనుకుంటే ఎట కుదురుతుంది? మొన్న ఈ రాసిన కథనం ఏంటంటే సీనియర్ నేత ఇక్కడ ఉంది చూడండి, ఆయన వైకాపా సీనియర్ నేత అని చెప్పి మంగళవారం రోజు ఒక కథనం రాసిరు అనమాట. పాండ్యం ఎమ్మెల్యే కాడసాని రాంభూపాల్ రెడ్డికి ఇక కోపం రాదా? ఇదే టీడీపీ ప్రభుత్వంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరు ఈ వనజాక్షి అనే ఎంఆర్ఓను ఇసుకలేసి తొక్కితే ఈ బూతులు వస్తున్నాయి, కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. ఈయన బట్టగాలు ఏం చేసిండ్రు? అప్పుడు చంద్రబాబు చేసింది చాణక్యం. ఒకసారి ఏం మాట్లాడుతుంది చూడండి వనజాక్షి. ఈమె వనజాక్షి మీద దాడులు చేసిన నాడు ఈ పచ్చపత్రికలు ఏమైనాయి? ఆ రోజు అంటే చంద్రబాబు చాణక్యం కనిపించిందా? ఇంకాదంటారు తన్నిన మీకు సానుభూతి కాదు కదా, కించిత్ కూడా మీకు ఈ సింపతి కానీ ఎంపతి కానీ గెయిన్ కాదు. ఎందుకంటే మీరు చేసేది తప్పని మీకు కూడా తెలుసు, మీ అంతరాత్మలకు తెలుసు, మీ మనస్సాక్షులకు కూడా తెలుసు. అయినా సరే బురద వెళ్తూనే ఉంటాం. మనం చేసేది జర్నలిజం కాదు, చంద్రబాబుతో తొత్తురికం, చంద్రబాబుకు ఊడిగం అని తెలుగు జాతి ప్రజలు గుర్తించింది కాబట్టే మీకు కనీస సానుభూతి వ్యక్తమవుతలేదు, వెల్లువెత్తలేదు. ఈరోజు సోషల్ మీడియాలో ఇన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. బ్లూ మీడియా అని సపరేట్ అయింది, పింక్ మీడియా అని సపరేట్ అయింది, ఎల్లో మీడియా అని సపరేట్ అయింది. ఎవరు వచ్చినా అప్పుడప్పుడే అంటే జర్నలిజంలో ఓనమాలు నేర్చుకొని వచ్చి ఒక వ్యక్తి యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టినంటే ఫస్ట్ మిమ్మల్ని తిట్టుకుంటేనే, అంటే రాధాకృష్ణను రామోజీరావును తిట్టుకుంటూ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారంటే మీరు ఎన్ని రకాలుగా దుర్మార్గాలు చేసింటారు, జనంలోకి ఇవి ఎట్లా పోయినాయో ఒకసారి అర్థం చేసుకోండి. అంటే ఈరోజు వార్తలు నిష్పాక్షికంగా రాస్తలేరు, వన్ సైడెడ్గా రాస్తున్నారని చెప్పి మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని వార్తలు చెప్పే కాడికి వచ్చిందంటే ఇక మీ పైత్యపురాతలు పచ్చరాతలు ఏ రేంజ్లో తెలుగు జాతి ప్రజల మెదడులో విషం నింపినా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇంకొకసారి ఇట్లా అంటే ఇంకా మీకు మీరే జాకిలు పెట్టి లేపుకోవడంలో మీరు నిష్ణాతులని తెలుసులే, కానీ ఇట్లా రాసుకోవడం వల్ల వైఎస్ జగన్కు ఊదు కాలేదు కదా, కనీసం పీరి కూడా లేదు, వెంట్రుక కూడా పీకలేరు. ఈడ తెలంగాణలో కూడా చూసినాం కదా, గతంలో గులాబీ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం నేరేళ్ళ బాధితుల పక్షాన వీళ్ళ పక్షాన అంటే ఇసుకలో వేసి తొక్కించిన సందర్భాల్లో ఏ రోజు కూడా రాయలే. మీరు నిజంగా జర్నలిజమే చేసి ఉంటే ఈరోజు ప్రజా సంఘాలు కానీ జర్నలిస్టు సంఘాలు కానీ వాస్తవానికి ఈనాడుకు ఆంధ్రజ్యోతికి జరుగుతున్న అన్యాయాలకు అండగా నిలబడేటోళ్ళు. ఎందుకు నిలబడతలేరు అంటే మీరు ఎంతసేపు ఉన్నా ఒక సపరేట్ సెక్షన్ మీది, జాంబీ ఫ్యామిలీ అంటారు కదా, దండుపాలెం బ్యాచ్ లెక్క మీది ఒక సపరేట్ కల్ట్ అనమాట, సపరేట్ సెక్టార్. అందుకే మిమ్మల్ని తన్నినా కూడా ఎవ్వడు కూడా సానుభూతి చూపించకుండా అట్లా తయారైందన్నమాట. ఎమోషన్స్ కోల్పోయినరు మీ మీద, మీ పచ్చరాతల మీద. సో దీన్ని గుర్తించి ఇప్పటికైనా ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో పనిచేసే జర్నలిస్టులు ఎంతవరకు అంటే వాళ్ళు నిమిత్త మాత్రులు, పైన అంటే ఎడిటర్లో లేకపోతే పై స్థాయి వ్యక్తులు ఆదేశాలు జారీ చేస్తారు, వీళ్ళు కథనాలు రాస్తారు. బలయ్యేది వీళ్ళే అన్న సంగతి తెలియక ఇష్టానుసారం రాసుకుంటూ పోతున్నారు. ఇదే సాక్షి మీద మిగతా ఛానళ్ళ మీద జరిగినప్పుడు మరి ఈ ఐక్యత ఎటుపోయింది, పాత్రికేయ విలువలు ఎటుపోయినాయి? ఆ రోజేమో మనం రాయం. 1974 నుంచి మొదలు పెడితే ఒక పెద్ద ఎంపైర్ ఒక రామోజీకే ఎట్లా క్రియేట్ అవుతుంది?
ఆయన ప్రభుత్వాల్లో ఏలు పెట్టి రాజగురువు లెక్క ప్రభుత్వాలను ఎట్ట శాసిస్తాడు? రోడ్డు మీదకి వస్తే తెలుస్తుంది రామోజీరావు. కుక్కను కొట్టినట్టు కొడతారు తెలుసా, అంత అంత పగతోనున్నారు. ఇవన్నీ పక్కన పెడితే నిన్నటికి నిన్న ఆర్బీఐ మార్గదర్శి మీద ఒక కీలకమైన వ్యాఖ్యానం చేసింది. రామోజీరావు తప్పు చేసిండని చెప్పి ఓపెన్గా స్టేట్మెంట్ లెటర్ ఇచ్చింది. మరి ఆ కథనం రాలేదే? ఏ ఏ ఏ పేపర్లన్నా ఆ కథనం ఉందా? నీ పేపర్లు అంటే పాత్రికేయ విలువలకు నువ్వు పట్టం కట్టిన వ్యక్తివి కదా, కిరీటం పెడతావు కదా జర్నలిజానికి. మరి ఈ దాంట్లో ఎక్కడన్నా రాలేదెందుకు? మన దాకా వస్తేనేమో అది వార్త కాదు. అదే జగన్ రెడ్డిదో లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డిదో వైఎస్ షర్మిలదో అయితే ప్రతిపక్షాలది అయితేనేమో పెద్ద పెద్ద బ్యానర్లు వేసుకుంటాం మనం. సో ఇది మిత్రులారా, ఈ పచ్చమందకు ఈ శాస్తి జరగాల్సిందే. ఇక దీని మీద వైఎస్ షర్మిల మొదలు ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ శ్రీకృష్ణపై కర్నూలులో ఈనాడు పత్రికా కార్యాలయం మీద వైసీపీ మూకల మీద దాడి అమానుషం, ఇవి ఉద్దేశపూర్వకంగానే చేస్తున్న దాడులు, ఈ ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నా, పత్రికా స్వేచ్ఛను వైసీపీ హరిస్తుంది అనడానికి ఈ దాడులే నిదర్శనం, నిజాలను జీర్ణించుకోలేక నిందలు మోపడం ఇది తప్పు అని చెప్పి వైఎస్ షర్మిల ట్వీట్ చేసింది. మరి ఇదే వైఎస్ షర్మిల తనకు సాక్షిలో వాటాలు ఉన్నాయని చెప్పి మొన్న కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత మాట్లాడింది కదా. సాక్షి రిపోర్టర్ మీద ఇట్లా దాడి చేసినప్పుడు ఏం చేసింది? అప్పుడు మాట్లాడం మనం. పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు. అసలు ఆంధ్రజ్యోతి మీద దాడి చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చెప్తారు చూడండి. ఇంత జనాల్లో ఒక టీడీపీ ఒక వ్యక్తి ఒక శక్తి ఏమైనా కానీ ఇంత జనాల్లో ఒక టీడీపీ జన ఎట్లా పట్టుకొని వస్తాడు? ఆ ధైర్యం ఏంది? ఏమో తాగి పంపించారా మనిషిని? సమాధానం వస్తాయి చర్చలు, గొడవ సృష్టి కదా. టీడీపీ చంద్రబాబు నాయుడు పొత్తు ఏమే ప్లస్ ఈ సభని మా ప్రకాష్ రెడ్డి సభని టీడీపీ జెండా పట్టుకొని ఏమేం చేస్తారంటే మా ప్రకాష్ రెడ్డి మాట మాకు చెప్పాలనే కదా. ఎట్లా వస్తారయ్యా విలువలు లేదా? అదే పడ్డ శ్రీరామ్ వాళ్ళకు అదే పడ్డ సుంటా వాళ్ళకు విలువలు లేదా? అదే టీడీపీ ఇంత సభలు ఎట్లా పట్టుకొని వస్తారు టీడీపీ జెండా వాళ్ళు? విలువ వాళ్ళకు కూడా అర్థమైంది కదా. టీడీపీ జెండా పట్టుకొని వచ్చి మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తుంటే దేహశుద్ధి చేసిర్రు. ఇంకా నయం తొక్కలేదు అంతమంది కలిసి, తొక్కితే పీస్ అయ్యేటోడు. అంత పెద్ద ఈవెంట్లో ఈ ఒక్క చిన్న మరక తప్పిస్తే సిద్ధం సభలలో ఎక్కడన్నా డ్యామేజ్ జరిగిందా? ఒక్కసారి ఆలోచించాను. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుసు, అంటే ఈ పచ్చమంద నారా చంద్రబాబు నరకాసురుడు ఎట్లా రాజకీయం చేస్తాడో తెలుసు కాబట్టే చాలా పకడ్బందీగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఈసారి కనుక అధికారంలోకి వస్తే ఉంటుంది వీళ్ళకి ఒక్కొక్కరికి బ్యాండ్ బాజా భారత్, అది వేరే సంగతి. కానీ ఇంకొకటి, ఈయన ఇన్ని నీతులు చెప్తున్నాడు కదా ఈనాడు రామోజీరావు. అప్పట్లో అంటే ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని జిల్లాల్లో ఈనాడు కార్యాలయాల పేరుతోన ఎకరాల భూములు దొబ్బేసిన బట్టగాడీడు వీడు పత్రికా విలువల గురించి మాట్లాడతాడు. ఒకసారి మీకు ఆ లిస్టు చూపిస్తూ ఉండండి. ప్రాంతీయ కార్యాలయాల పేరుతో ప్రతి జిల్లాలో ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా పెట్టిండు ఈనాడోడు. ఆంధ్రజ్యోతి అయితే ఇంకా రాచకొండ గుట్టల్లో కొన్ని 100 ఎకరాలను కబ్జా పెట్టిండు. ఇవన్నీ ఎవరి భూములు? నిజంగా అంటే ప్రభుత్వాలు కనుక తలుసుకుంటే ఈ పత్రికాధిపతుల కూసాలు కదిలిచ్చే వ్యవహారాలు ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు వైఎస్ జగన్ సర్కార్ తలుసుకుంది కాబట్టే విజయవాడలో బెంచ్ సర్కిల్లో ఈనాడు కార్యాలయం తట్టపుట్ట సర్దుకొని ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇక రాబోయే రోజుల్లో ఇంకింత ఉంటుంది అన్నమాట. నువ్వు నిజంగానే అంటే పత్రికా విలువలు పత్రికా ధర్మాన్ని అనుసరించి, అసలు పత్రికా ధర్మం అంటే ఏంటి? జనాన్ని చైతన్యం చేయడం, రాజకీయ విషప్రయోగాల నుంచి మేల్కొల్పడం, వాళ్ళకు విజ్ఞానాన్ని అందించడం, ఇవి బంద్ చేసి మన చంద్రబాబుకు చిడతలు వాయించే రాతలు, ఆయనకు తొత్రికం చేసే వార్తలు రాయడం, దీన్ని పత్రికా ధర్మం అంటారా? దీనికోసం మళ్ళీ ఇంత పెద్ద పెద్ద పేపర్లు, హెడ్డింగులు, కార్యాలయాలు, నోటుతో కాదు ఇంకా వేరే దాంతో నవ్వుతున్నారు జనాలు మీరు రాసే రాతలను చూసి. ఇప్పటికైనా సిగ్గు వస్తుందని, అయినా అదే పెండ పురుగుల కంటే హీనం మీకు బుద్ధి వస్తుందని అనుకోవడం ఈ తెలుగు జాతి చేసుకున్న దౌర్భాగ్యం అన్నమాట.
సో ఇంతకంటే ఎక్కువ తిట్టలేం కానీ ఇది ఈ పైత్యప్రాతలు ఈనాడు ఆంధ్రజ్యోతి పైత్యప్రాతలది సీమ స్థాయిలో వాళ్ళకు పెడుతున్న వార్తలు. వీటి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పత్రికా విలువలు అట్టనే ఉన్నాయి. కాపాడే ఇండిపెండెంట్ జర్నలిస్టు బయట బాగానే ఉన్నారు. అంతా పకడ్బందీగా నడిపిస్తున్నారు కాబట్టి వ్యవస్థలో ఇన్ని లోపాలు బయటకు వస్తూనే ఉన్నాయి. అవి వస్తూనే ఉంటాయి వీళ్ళు రాయకపోయినా. సో ఇది ఫ్యాక్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.